రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని సంబంధిత సచివాలయంలో గాని లేదా నెల్లూరు నగరపాలక సంస్థలోని హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని కమిషనర్ సూచించారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు 59 రిప్రజెంటేషన్స్ వివిధ అంశాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ సంబంధించి ఎక్కువ మంది ఫ్రెష్ హౌస్ అంటే న్యూ హౌస్ అలాట్మెంట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే గతంలో అలాట్మెంట్ జరిగి వివిధ కారణాల వలన ఎవరికైతే అప్పుడు అలాట్మెంట్ జరగలేదో వారు కూడా అలాట్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి త్వరగానే అందరికీ అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కొన్ని ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే మిగిలిన వాటిని కూడా రిపేర్స్, మైనర్ రిపేర్స్, మేజర్ రిపేర్స్ అన్ని చేసి దశల వారీగా అందరికీ ఇల్లు అందిస్తూ ఉన్నారు. ఇంకనూ ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే వారు అప్లై చేసుకొని వారి అర్హతను బట్టి ఏబిసి కేటగిరీలు అంటే 300 SFT, 365, 430 SFTకి సంబంధించిన ఇళ్లను వాళ్ళు పొందవచ్చు. అయితే ఇప్పటికే ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారో 365, 430 కానీ 300 కానీ ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారో వారు కనుక ఇళ్లలో చేరకపోయినట్లయితే డ్యూ ప్రాసెస్ ద్వారా వారిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. వారి స్థానంలో కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరికైతే ఇల్లు పూర్తయి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారో వారందరూ కూడా త్వరితగతిన ఇల్లు చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఈ రోజున వాటర్ సప్లై ఉంది, శానిటేషన్ చూస్తున్నారు. వెంకటేశ్వరంలో అయితే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెట్టున్నారు. సో సేఫ్టీకి సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కాబట్టి అందరూ కూడా త్వరితగతిన టిడ్కో ఇళ్లలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక అంశం, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తారీఖు వరకు, ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్నులు కనుక చెల్లించినట్లయితే వారికి 5% రాయితీ ఇవ్వడం జరిగింది. 5% రాయితీని పొందేటువంటి ఎర్లీ బర్డ్ ఆఫర్ని పన్ను కట్టేటువంటి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ నెల 30వ తారీఖు లోపల మీరు పన్ను కనుక కట్టినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ ద్వారా 5% రాయితీ వస్తుంది. అలాగే 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి వడ్డీలో 50% రాయితీకి సంబంధించినటువంటి ఆఫర్ కూడా ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. కాబట్టి అందరూ కూడా పన్ను బకాయిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని